అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మందు మానేస్తారట తాయెత్తు కట్టుకుంటే, మస్తు ట్విస్ట్ ఉంటది అసలు ముచ్చటింటే. ఫ్లెక్సీ పెట్టుకున్నారు పిల్లని చూడమని, అదుర్స్ అంటున్నారు వీళ్ళ ఐడియాని. ఎమ్మెల్యే సిగరెట్ తాగిండు దౌఖాన్లా, జనాల మీదకే ఊదిండు పొగ. దేవుని గుళ్ళో దొంగలు ఎత్తుకపోయిండ్రు సొమ్ములు. మేడారంలో అదిరిపోయే ఆఫర్లు అంటున్న రాజేష్. టిఫిన్లు, టీలు, వంటొండి పెట్టుడు, సాయంత్రం పూట సలికోట్లు. మంద అలవాటు లేకుంటే నో ప్రాబ్లం, మంద అలవాటు ఉంటేనే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, వాళ్లకు తాగాలనిపించినా వాళ్ళే కొని బిల్లు కట్టాలి. రెండు, ఇంతల్నే తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకు కోటరు కొని దానికే బిల్లు కట్టాలి. ఏహే ఈ మందులో లేదని బంద్ చేస్తే మళ్ళీ రెండు తలకే నొప్పులు. అందరు తాగుతుంటే నోరూరి తిప్పలు వరుడు ఒకటైతే, ఇంకో దిక్కు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒక పెగ్గేయమని ఇంకో దిక్కు సతాయింపు. మామూలుగా ఉండదు కదా తాగేటోళ్ళ పరిస్థితి. అయితే మందు తాగకుండా ఉండేదందుకు తాయెత్తు కడతా, మందును చూస్తేనే ఆమడ దూరం పారిపోయేటట్టు చేస్తా. ఒక్క మాటలో చెప్పాలంటే తాయెత్తు కట్టించుకుంటే అసలు జీవితంలో ఎవ్వరు మందే ముట్టారని ఒక పూజారి బాబా అవతారం ఎత్తి తాయెత్తులు కడుతుంటే వందల మంది వచ్చి లైన్ కట్టిండ్రులా. విజయనగరం జిల్లా రాజా మండలం కంచారం ఊర్లో అగ చూడండి ఎంతమంది జనాలు వచ్చిండ్రు. కొడుకు చూసినరా జనాలు ఎట్లా జిబజిబలాడిపోతున్నారో. ఇంతకీ అక్కలంతెందుకు వచ్చిండ్రు అనుకుంటున్నారా? మందు బారిన పడిన ఇంటోళ్లకు తాయెత్తు కట్టిద్దామని. ఇంట్లో మేము చెప్తే ఇంటలేరు, కనీసం ఈ తాయెత్తు కడితేనన్నా మారతారేమోనని అలా చిన్న ఆశ. మరి ఈ తాయెత్తు ఎంతవరకు పని చేస్తుందో చెయ్యదో ఎవరికి ఏం తెలియదు, కానీ ముచ్చట మాత్రం భలే గమ్మత్తుకున్నది పోండి. అయినా గిసొంటి తాయెత్తు కడితే మందు మానేస్తారంటే ఎంతమంది కట్టించుకోకపోదురు, కానీ ముచ్చట చూస్తుంటేనే నవ్వు వస్తున్నది. మందు తాగేటోళ్ళు మీతోని తాగుడు మానిపించేదందుకు మీ ఇంటోళ్ళు చేస్తున్న ప్రయత్నం చూసి ఇది వరకు పెళ్లి సంబంధం ఖాయం చేయాలంటే చాలా ఈజీగా అయ్యేదిలా. మేనమామ బిడ్డనన్న చూసి చేసేది, లేకుంటే ఇంటి పక్కోళ్ళు చుట్టాలో పక్కాలో జాడ చెప్తే పెళ్లి సంబంధాలు ఓకే అయ్యేది. చాలా మట్టుకు గిట్లనే జరిగినాయి కదా. కానీ ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు, మ్యాట్రిమోనీ సంబంధాలు, ఈ నడుమ ఇట్లా రువ్వడిగా ఉన్నాయి కదా పెళ్లిళ్ళు. అయితే ఈడ పెళ్లి సంబంధం కోసం ఏం చేసిర్రంటే, ఉపాయం ఉన్నోడు ఉల్లిగడ్డ కోసి ఊరందరికీ కూర వండుతాడు అన్నట్టు ఉపాయం ఉన్న ఈ పెళ్లి కాని యువకులు ఒక్క ఫ్లెక్సీ పెట్టి దునియాకు మొత్తం మాకు పెళ్లి కాలేదు పిల్లని చూడమని కబురు పెట్టిర్రు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలా చూడుండ్రి ఎంత ఏకదంగా ప్రకటన వేసుకున్నారో. కలికిరిపల్లి కనుమ పండుగకు అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ఇట్లు కలికిరిపల్లి యువత అని రాసి పెళ్లిగానోల ఫోటోలు ముందు లైన్ లేచి అదే లైన్ కింద ఇగో ముఖ్య గమనిక, స్టార్ పెట్టిన యువకులకు లగ్గం కాలేదు వధువు కావాలని రాసిర్రు. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 మందికి స్టార్ పెట్టిర్రు. ఇప్పుడు 9 మందికి వధువులు కావాలన్నట. చెప్పే కాక ఈడు కూడా ఏం అయిపోలేదు, గిట్లెందుకు ఫ్లెక్సీ కట్టుకున్నారే? మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఇన్నరు కదా ఇదట ముచ్చట. అలాకేం ఈడ అయిపోలేదట గాని సాఫ్ట్వేర్ ఉద్యోగులట. వీళ్ళకు పెళ్లి కాలేదు కాబట్టి పిల్లని చూడాలనే ఉద్దేశంతో ఫ్లెక్సీ పెట్టినావు అంటున్నాడు. కానీ ఐడియా మాత్రం భలే ఐడియా చేసిరు పోన్రి. ఆన్లైన్లో మ్యాట్రిమోనీల పేరు నమోదు చేయాలంటే డబ్బులు కట్టాలి. గిట్లయితే దునియా అంతా తెలుస్తుంది. జల్దిగా సంబంధాలు ఓకే అయ్యి ఒక ఇంటోళ్ళు అవుతారని నమ్ముతున్నారు. కానీ భలే గమ్మత్తుకున్నది పోన్రి. అన్నలు ఏం ఫికర్ కాకుండ్రి, మళ్ళొచ్చే సంక్రాంతి వరకు ఒక ఇంటోళ్ళు కావాలి, మీకు జల్దిగా లగ్గాలు కావాలి, ఓకేనా? ధూమపానం, ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగితే తాగినోళ్ళకే కాకుండా దాని పొగ పీల్చినోళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అట్లనే ఆల్కహాల్ తాగినోళ్ళ పరిస్థితి కూడా ఎట్లుంటుందో, పానం ఎంత గయాబ్ అవుతుందో తెలిసిందే కదా. అయినా ఇదంతా అందరికీ తెలిసిందే.
తెలిసినా చాలా మంది తాగుతారు. ఇప్పుడు అసలు ముచ్చట ఏంది అంటే వాయమ్మో ఎవలినా జోరుగా కండ్లద్దాలు పెట్టి హంగు ఆర్భాటాలతోని సిగరెట్ తాగుకుంటా పొగనంతా జనాల మీద కూదుకుంటా పోతున్నాడు. సిగరెట్ తాగే ఆయనకు మీదికెళ్ళి బోకే ఇస్తున్నారు. ఇంతగానం జనాలు జిబజిబమంటున్నారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నారు. ఎవలినా అంటే చిన్న సన్న మనిషేం కాదులో, ఎమ్మెల్యే. ఎస్, బీహార్ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయిన పేరు అనంత్ సింగ్ సిగరెట్ తాగింది మళ్ళా దావుఖాన్ల. అగా చూడండి అంతగానం జనాలు ఉంటే పొగను బయటికి ఎట్లా వదిలిండో. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే ఈ సారు గారు వైద్య పరీక్షల కోసం ఏదో ఒక కనకు పోయిందట. మరి పరీక్షలు చేయించుకునేందుకు పోయే సార్ అట్లెట్లా సిగరెట్ తాగిండో, మీదికెంచి రోగులు వచ్చే దవాఖానలు ఎట్లా పొగ వీల్చాలనిపించిందో కానీ అవతల పాటోలకు వీడియో దొరికేసరికి ఇప్పుడు పరేషాన్లు పడ్డాడు ఆయన. సోషల్ మీడియాలో ఏకి పరేస్తున్నారు అనంత్ సింగ్ వారిని. అరే ఎమ్మెల్యే అంటే జనాలకు జవాబుదారీగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. కానీ ఇదేం చక్కదనమో ఏమవుతుంది. ఈ సొంటోళ్ళు నీతులు చెప్తే జనాలు ఏం వింటారు, ఏం పాటిస్తారు చెప్పండి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. దొంగలు దొంగతనం చేసేటప్పుడు మస్తు అంటే మస్తు షార్ప్గా ఉంటారు. ఒక కన్నుతో కనిపెడతారు, ఇంకో కన్నుతో తీస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుడి చేయితో చేసిన దొంగతనం ఎడమ చేయికి కూడా తెలియనియరు. ఒకటే సెకండ్లా ఎట్లా పరారైతారో చూసినాం. ఈ నడుమ ఇంకా చాలా చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక దొంగోడు చూడుండ్రి ఏం చేసిండో. గోడ దూకి దొంగతనానికి వచ్చి సంచులంతా సొత్తు నింపుకొని పరాకతగా వండుకున్నాడు. ఇగో ఈడ కనబడుతున్న నిద్ర ముచ్చు దొంగోడు. అగా చూడుండ్రి సోయి సొక్కు లేకుండా ఎట్లా గురకలు పెట్టి నిద్రపోయిండో. మరి ఏ పాటి ఉచ్చుకున్నాడో ఎంతగానం పెగ్గులు లేపిండో గాని ఇంటి ఓనర్ వచ్చి లేపి ఎవర్రా నువ్వు అన్నది ఆంకలు ఇవ్వలేదట. చెప్పవే తాత, ఏమేం చదువుకున్నాడే సంచిలా? వీడు ఒక్కడే వచ్చిండా ఇంకెవరన్నా వచ్చిర్రా? ఎంతమంది వచ్చిర్రో తెలియదు. అడుగు లోపలనే పండుకొని ఉన్నాడు. అన్ని సంచులు నింపిండు, ఇనుప సామాను, ఇత్తడి సామాను, అవి ఇవి అన్ని నింపి ఇక్కడనే అడు తీసుకుపోతుండేనో ఎట్లా తెలియదు గాని. ఇన్నారు కదా ఇదట ఈ దొంగోని పనితనం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో జరిగింది ఈ చోరీ. పోలీసులు పట్టుకపోయిండ్రట. చూడుండ్రి దొంగోని పనితనం ఎట్లున్నదో. ఇక ఇదిటు ఉంచితే గిటు చూడుండ్రి గోష్ని అన్యాలం పాడుగాను మీ చేతులకు చక్కెర రానుగారా గోషిగాలారా ఎంత పని చేస్తుర్రా? ముసలమ్మతోని ముచ్చట పెట్టినట్టే పెట్టి లక్షల రూపాయల గొలుసు తెంపుకపోతురేందిరా బడిమేగాలారా? చెప్పవ్వా దగ్గరకు వచ్చి ఏ ముచ్చట చెప్పిండాడు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సాయినగర్ల స్నాచింగ్ ఇది. పోలీసులు దేవులాడుతురట. కానీ ఎక్కడి దొంగలు ఏమో పోన్రుల్లా. జనాల సొమ్ములు చూస్తే కండల్లా నిప్పులు పోసుకుంటున్నారు. ఇగో ఇక్కడ ఈ కార్ ఎట్లా పోతుందో చూడుండ్రి. అన్ని కార్లు ఒక్క తిరగబోతుంటే ఇది నాగుపాము లెక్క మెలికలు తిరుక్కుంటూ పోతున్నది. మరి ఆ కార్ డ్రైవర్ మంచిగా మందేసి తోలుతున్నాడా లేకపోతే లోపట ఆలుమగలకేమన్నా ఫైటింగ్ అవుతుందా తెలియదు. ఢిల్లీ లవ్ పడ్డది సీను. చాలా దూరం దాకా అది అట్లనే అటు ఇటు ఊక్కుంటూ పోయింది. వెనక పొంటి వస్తున్న ఇంకో కార్ డాష్ క్యామ్లో దాని తరికాడ అయింది. అది దబ్బున పక్క పొంటి పోయే కారుకు తగులితే ఏందన్నట్టుల్లా పరిస్థితి. ఏందో ఏమో గింత సుత భయం లేకుండా తయారయ్యలు జనాలు అనుకుంటున్నారో ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఎదుటోడు ఏమన్నా తప్పు చేస్తే పైన దేవుడున్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు అని భగవంతుని మీద భారం వేస్తారు చాలా మంది. అయితే ఈ నడుమ కొందరు దేవుడు అంటే ఇంత సుత భయము భక్తి లేకుండా తయారైనరుల్లా పోయి దేవుని గుళ్ళనే దొంగతనాలకు ఎగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేసిల్లో చూడుండ్రి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హపూర్ జిల్లాలో ఉన్న రాధాకృష్ణ గుడి. గుడంటే వచ్చేటోళ్ళు అందరూ భక్తులే ఉంటారు కదా. కానీ ఇక్కడ చూడండి అర్ధరాత్రి ఇద్దరు ఆడ దొంగలు గుళ్ళేసి వచ్చిండ్రు. అటు ఇటు చూసి సక్క గర్భగుళ్ళకి పోయి విగ్రహాల మీద ఉన్న శాలువాలు తీసి మడత పెట్టుకొని అవతల పడ్డారు. ఇదంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. తెల్లారు వచ్చి చూసిన అయ్యగారులకు ఏదో తేడా అనిపించి కెమెరాలు చెక్ చేస్తే ఈ ఆడ దొంగల సంగతి బయటపడ్డది. ఏదో ఏటీఎంకు కదా పోయి పైసలు డ్రా చేసుకొచ్చుకున్నట్టు ఈ నడమ కొందరు దొంగ పడిమేగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుళ్ళల్లోకి పోయి దేవుని మీద ఉన్న నగలు, హుండి పైసలు, విలువైన వస్తువులు ఎత్తుకొచ్చుకుంటున్నారు. ఇట్లా ఇటువంటి దొంగలను దొరకబట్టి ఇంకోసారి గుళ్ళ జోలికి పోకుండా పనిష్మెంట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. ఓట్ల కోసం దండాలు పెట్టుకుంటా పబ్లిక్ చుట్టూ తిరిగి మస్కా కొట్టే రాజకీయ నాయకులు పవర్లకు రాగానే అదే పబ్లిక్ ను పురుగులను చూసినట్టు చూస్తారులా. ఏదైనా సమస్య చెప్పుకుందామని పోతే దగ్గరకు కూడా రానియరు.
కానీ అప్పుడప్పుడు కొంతమంది లీడర్లు తనకు ఓట్లేసిన ప్రజలను కలుసుకుంటారు, వాళ్ళ బతుకు తెరువు ఎట్లుందో అరుచుకొని తోచినంత సహాయం చేస్తారు. ఈయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్. సెంట్రల్ గవర్నమెంట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. అది వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు. తన నియోజకవర్గంలో పర్యటనకు పోయినప్పుడు రోడ్డు పక్కకున్న ఖర్జూరా బండి దగ్గర ఆగిండు. అంత పెద్ద మంత్రి ఖర్జూరాలు కొనేందుకు వచ్చిందని తెలియంగానే ఆ బండి ఓనరు పన్నాలాలు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిండు. పన్నాబాయ్ అరకిలో ఖర్జూరా జోకు అని శివరాజ్ సింగ్ అడగంగానే అరకిలో జోకిచ్చిండు. ఇక అటెంకా సారు పైసలు ఇవ్వబోతుంటే అయ్యో వద్దు సారు వద్దు అని 2 చేతులతోటి దండం పెట్టిండు పన్నాలాలు. దేని లెక్క దాందే పైసలు తీసుకో అని పన్నాలాల చేతిలో పైసలు పెట్టిండు సారు. ఇక అటెంక ఆయన కష్టాలు అడిగి తెలుసుకొని పన్నాలాలకు ఒక మోటార్ ట్రై సైకిల్ ఇప్పియండి అని ఎమ్మటున్న ఆఫీసర్లకు చెప్పిండు. శివరాజు మంచి మనసు చూసి పన్నాలాలకు సంతోషం ఆగలే. అమాంతం సార్ను కావలిచ్చుకున్నాడు. ఆయన సుత పన్నాలాలను దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు. ఏమంట సంక్రాంతి సంబరాలకు భీమవరం పోయొచ్చిండో కథమిగా అట్నుంచి అటు మళ్ళా ఇంటికి పోయిందంటే ఇది వారదాంక పత్తకలేడు మన రాయేషు. మరి ఇయ్యాలన్న వార్త పట్టుకొస్తాడో లేదో కదా. అగో ఏమో రాస్తున్నాడు గాడ కూసోని. ఓ సారు వాణి వచ్చినావా? నీ సాయం కావాలి నాకు. దేనికయ్యా? ఏం రాస్తున్నావు అసలు నువ్వు? పెద్ద సార్కు లెటర్ రాస్తున్నా. పెద్ద సారుకా? ఏం రాసినావు చదువు? టో హోడ్. టో హౌడ్ ఏంది? TO టో HOD హోడ్. నీ బొందా అది 2HOD. సాల్తి ఆడున్నదే HOD. అదే ఉన్నట్టు చదువుతారా? దానికి ఒక ప్రొనౌన్సియేషన్ ఉంటది కదా. అది ప్రొనౌన్సియేషన్, ఇత్తడి బేషన్ కాదు, ప్రొనౌన్సియేషన్. అయినా ఏ ఘోష్గా నీకు అట్లా రాయమని ఐడియా ఇచ్చింది? ఆళ్ళు చెప్పేది ఏంది? నా కాడ గోకు చాట జీపీటీ లేదనుకుంటానవా? గోకు చాటా జీపీటీ వెరీ గుడ్. సరే చదువు ఇంకా. ఐ గోయింగ్ మేడారం జాతర, ప్లీజ్ గివ్ ప్రమోషన్. లూజ్ మోషన్ ఏం కాదు, పర్మిషన్ అనాలి. ప్రమోషన్ అంటే ఉన్న కొలువు కంటే పెద్దది ఇమని. ఇయని మంచిదే కదా. బాగురా. ఉన్న జేనికే శాతనేతలే సక్కగాని ఇంకా పెద్దది ఇస్తారు నీ మొఖానికి. ఏహే అయినా ఏంది నీ లొల్లి? పని చేస్తానన్నా తిడతావు, చెయ్యనన్నా తిడతావు. అంటే ఇప్పుడు నువ్వు మేడారం జాతర పోయి ప్రోగ్రామ్ చేసుకొస్తావా? సినిమా అంతా చూసి ఇలా హీరో ఎవరు అని అడిగినట్టున్నది. అప్పటి నుండి నేను చెప్పేది అదే కదా. ఎన్నలేంది నీకే నువ్వు అవుట్డోర్ పోతున్నావు అంటే నాకేనో కొడుతున్నది. నువ్వు ఆగురా అయ్యా. ఎవలాళ్ళు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. మన కళాధార్ గాడు చిన్న పని చెప్పినా దాని గురించి చేస్తున్నాడు అంతే. కళాధారా ఏందట? లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు అసలే మంచోడు కాదు అని స్పీకర్ ఎందుకు చెప్పు? అసలు మీ కథ ఏంది? ఆడెందుకు అన్ని సార్లు చేస్తుండో ఈనాలు నేను పెట్టు. తప్పదా? ఏందన్నా ఫోన్ కట్ చేస్తావు? అది వాణి. ఏందట ఎడ్డి బాగులది? అన్నా నువ్వు చెప్పినట్టే 100 చెద్దర్లు, గరం కోట్లు, వేడి నీళ్ళ హీటరు, కట్టెలు అన్ని రెడీగా నువ్వు ఆగురా అయ్యా. 100 చెద్దర్లు గరం కోట్ల దేనికవన్నీ? ఏం లేదు అని ఉత్తగానే వాళ్ళు ఎవరో దుకాణం పెట్టుకుంటున్నారట, సామాన్లు కొనిచ్చినాం అంతే. ఇగో కథలు పడకుండా కట్టెలు ఎందుకో చెప్పు. అంటే మేడారం జాతర నడుస్తున్నది కదా, రోజుకు లక్షల మంది జనం దర్శనానికి పోతున్నారు. అయితే ఆడోగలు నీళ్లు వేడి చేసి ఇచ్చే బిజినెస్ పెట్టినరట కదా. అవునట. బకెట్ వేడి నీళ్లకు 50 రూపాయలట. అసలే చలికాలమే, చాలా మంది కొనుక్కుంటారు అన్నట్టు వేడి నీళ్లు. భలే ఐడియా కదా. కదా. అచ్చా, అంటే ఇప్పుడు ఈ సామాన్ అంతా పట్టుకుపోయి నువ్వు కిరాయిలకు ఇచ్చుకుంటావా? వావ్, సూపర్ ఐడియా కదా. మంచిగా డే ప్యాకేజీ పెట్టి 5,000 కడితే ఒక ఇంట్లో 5గురికి డేరా వేసిచ్చి పొద్దున పూట పండ్ల పుల్లలు, టిఫిన్లు, టీలు, వంట వండి పెట్టుడు, సాయంత్రం పూట సలికోట్లు, పండుకునేందుకు మడత మంచాలు, కప్పుకునేందుకు చెద్దర్లు అన్ని మేమే చూసుకుంటాం. ఎట్లున్నది ఐడియా? అసలు ఈ ఐడియా ఎట్లొచ్చింది రాజేష్ గారు మీకు? అంటే ఎట్లా ప్రోగ్రాంకు పోతాం కదా, పనిల పని పైసలు కమాయించచ్చని. సిగ్గుండాలి గింతనన్న. అదేందబ్బా, వాళ్ళు ఎవరో వేడి నీళ్ళ వ్యాపారం పెడితేనేమో సూపర్ అంటావు, నేను చేస్తే తిడతావా? నీ ఆలోచనగా తిట్టేది, దానికి ఆఫీస్ నుండి జాతరకు పంపమని లెటర్ పెట్టుకుంటున్నావు చూడు అందుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం తెలివి! అన్నన్ని రోజులు లీవ్ అంటే ఇయ్యరని ఏమన్నా ఉపాయం చేసినావా?
చల్ నడా. అబ్బబ్బబ్బా ప్లీజ్ వాని ప్రమోషన్ అదే పర్మిషన్ ఇప్పి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కావాలంటే మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకో ఫ్రీగా ఇస్తే ఇవన్నీ. ఏచి నువ్వు చేసిన తొక్కలో ఐడియాకు ఇంకా నన్ను పర్మిషన్ ఇప్పియమంటున్నావా? ఎక్కలేని అన్ని ముంగటేసుకుంటాడేందో. చల్. నువ్వైతే జాతర రా బిడ్డ. మా వాళ్ళకి చెప్పి కూర్చొని జాగా కూడా లేకుండా చేస్తాను. గిట్లుంటే చూడుండ్రి మనం తెలివి. అన్నట్టు ఈ నెల 28 నుంచి అసలు జాతర షురువు అవుతుంది. మరిగా మేడారం పోయేటోళ్ళు మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నోళ్ళు పైలంగా పోయిరాండ్రి. జాగ్రత్త. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.